మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని చల్లనైన మాటల ద్వారా ప్రతి నెలకు ఒకసారి నీతి సువార్తను ప్రకటించడానికి ఈ ఖాళీలోకి వచ్చాను. మనిషి జన్మ పరమార్థాన్ని తెలియపరిచిన ప్రభువుని యేసుక్రీస్తును ప్రకటించడానికి ఇవదే కాలమున ఈ ఖాళీలోకి మేము వచ్చి ఉన్నాం. అవునండి, ఆయన ప్రేమ చాలా గొప్పది. మనిషిని ఈ లోకానికి పంపించి కొన్ని కాలాలు అయిన తర్వాత మరల తిరిగి రమ్మంటున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరుతున్నది అని చెప్తున్నాడు. మానవుని ఎలా తయారు చేశాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నదంటే, మట్టితో తయారు చేశాడు. మట్టితో తయారు చేసి ఆ నాసికేంద్రంలో ఓ బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో నాసికేంద్రంలో జీవవాయువు ఊదితే నరుడు జీవాత్మయనని బైబిల్ చెప్తున్నది. అవునండి, ఈ మట్టి బొమ్మ కదలికలు కదలాలంటే ఆ జీవం ఉండాలి. ఆ జీవమే దేవుడు పెట్టిన జీవాత్మ. ఆ ఆత్మ ఉన్నంత వరకు మనిషి భూమి మీదగా ఎలా బ్రతుకుతున్నాడంటే, దేవుణ్ణి మర్చిపోయి లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకుతున్న వారినందరినీ చేరతీసి ఆయన కూడా మానవ ఆకారాన్ని ధరించుకొని మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన మనిషి తన స్థితిని ఎలా కోల్పోతున్నాడు? ఆ స్థితిని కోల్పోయే మనిషిని తిరిగి కట్టడానికినే మరలా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ మాటలు మనం వింటే బ్రతుకుతాం. మనం బ్రతికించే మాటలే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మాటలు. ఆ మాటలే ఈ లోకం నుండి మరో లోకానికి నడిపించేదే దేవుని మాటలు. ఆ మాటలు వింటే మనము బ్రతుకుతామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యాకోబు సువార్త 4వ అధ్యాయం 14వ వచనములు చదువుకున్నట్టయితే, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అని బైబిల్ చెప్తున్నది. అవునండి, ఈ జీవిత కాలాన్ని మనము ముడిచిపోతున్నాం. దేవుని మాటలు లేక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం. బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదయ్యా, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని పరిశుద్ధమైన బైబిల్ చెప్తున్నది. అవునండి, ఆ మాటలు మనం వింటే, దేవుని మాటలు వింటే మనం బ్రతుకుతాం. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో ఉన్న వారిని అందరినీ ప్రేమించి తన గాయపడిన హస్తంతో ఆయన కూడా మనందరినీ పిలుస్తున్నాడు. కానీ ఆయన పిలుపుకు లోపడక మనము మాత్రమే ఎలా ఉన్నామంటే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. అవునండి, మాకు సంబంధించిన వాడు కాదు ఆయన, వారి సంబంధించిన దేవుడు. ఆ దేవుడు మనకు సంబంధించిన వాడు కాదని మనమందరం అనుకుంటున్నాం. కానీ ఆయన మాత్రం మనని ప్రేమించాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్టయితే, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని రాయబడింది. ఎవరి యందు ఉండాలి విశ్వాసం ఉంచాలంటున్నాడు దేవుడు? ఎవరి యందు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలంటున్నాడు. నా కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాను, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలని. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉండునని రవినది. ఎందుకే దేవుడు ఈ మాటలు మనకు ఉదయకాలమున తెలివిగా పడుతున్నాడంటే, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలను అనుభవించలాగన దేవుడు చేశాడంటే, మన కొరకే ఆయనను బలియాగం చేశాడు. ఆయన నలగొట్టడానికి ఆయనకు దేవునికి ఇష్టమైన తన ప్రియ కుమారుడైన మన కొరకు బలియాగం చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనమందరినీ భూమి మీద ఉన్న మానవులందరూ విశ్వాసం కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆయనని ఏం చెప్తున్నాడంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు.
కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునని రాయబడినది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే కుమారుని యేసుక్రీస్తును మన కొరకు నలగొట్టాడు. ఆయన నలగొట్టి మన కొరకు ఎన్నో తన ఒక ప్రేమైన కుమారుని ఆయన ఎంతగా నలగొట్టాడంటే మనము ఆ బైబిల్లో మనము చూసినట్టయితే ఆయన పక్కలో పొడిచారు, ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారు, సుమారుగా 39 కోడ దెబ్బలు కొట్టారు, ఆయన ముఖం మీద ఇమ్మించారు, గడ్డ మింటికలు పెరికారు. ఇవన్నీ ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ ఆయన అన్ని శ్రమలు అనుభవించడానికి ఎందుకంటే మనం ఈ భూమి మీద మానవులైన మనమందరం ఉన్నాం కాబట్టి ఆ మానవులందరి కొరకు ఆయన బలియాగము చేయడానికి దేవునికి ఇష్టమాయనని రాయబడినది. ఆ ఇష్టానుసారంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలని, ఆ కుమారుని యందు విశ్వాసం కలిగి ఉండాలని, ఆయన ఇస్తున్న నిత్య జీవం మనం అందరము పొందాలని దేవుడు మనకందరికీ యేసు ప్రభువారిని 2025 సంవత్సరాల కిందగా ఈ లోకానికి పంపించి మన కొరకు బలియాగము చేసినంతగా ఆయనను ఈ భూమి మీద హింసలు పెట్టాడు. అవునండి, ఆ హింసలు పెట్టినది ఎందుకు అంటే ఆయన రక్తాన్ని కార్చడానికి మన కొరకు ఇంతగా బాధపడ్డాడంటే మన పాపముల నిమిత్తమే. కాబట్టి ఆయన మనందరూ పిలుస్తున్నాడు. అందుకే ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతాము. ఇంకా ఆయన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారం వారిని తప్పింపలేకపోవును అని రాయబడినది. ఆయన ఉగ్రత దినము ఉన్నది, ఒకరోజు రాని ఉన్నాడు ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి. ఆ ఉగ్రత దినములో మనం అందరం సిద్ధపడకుండా ఈ లోకములో ఉంటే మనము సంపాదించుకునేది కానీ ఎండి కానీ బంగారము కానీ అవన్నీ మనందరినీ అక్కడికి దేవుని రాజ్యంలోకి చేర్చే కానీ ఆయన ఎందు కలిగిన వారికి మాత్రమే చేర్చగలుగుతామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుగపడుతున్నది. కాబట్టి యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారం వారిని తప్పింపలేకపోవును కానీ రోసగ్గిని చేత భూమి ఎంతయు దయింపబడును. హఠారతుగా భూని వాసులందరూ సర్వనాశనమైపోయే రోజు ఒక రోజు వస్తున్నది. ఆ రోజు రాకమునిపై నువ్వు మారు మనసు పొందాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఉగ్రత దినములకు రాకమునిపే నువ్వు మార్పు పొంది ఆయన కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవం పొందాలనే ఆయన కుమారుని మన కొరకు బలియాగమవుతున్నది. అవయ్యా, ఇప్పుడున్న ఆకాశము కానీ ఇప్పుడున్న చంద్రుడు కానీ ఈ భూమి ఆయన కోపగ్నికి ఒకరోజు రగులుకొని పోతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. అవునండి, ఈ విశ్వము మనము చూస్తున్న విశ్వము, ఈ రంగుల ప్రపంచం ఇంత పచ్చదనము ఉండేది ఒకరోజు దేవుని అగ్నికి ఆవితైపోతున్నది. ఆ దినములు రాకమునిపే నువ్వు మారు మనసు పొందాలనే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును మన కొరకు గాయపరిచాడు, మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. ఆ దినమును మీరు ఆలోచింప చేసుకొని మీ బ్రతుకులను మారు మనసు పొందాలనే తెలియపడుతున్నాడు. అందుకే యేసు విధంగా సెలవిస్తున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది అంటున్నాడు. కాలము సంపూర్ణమైనదంటే దగ్గరికి ఇది ముచిలిగా అయిపోయినది అంటున్నాడు. ఇది దగ్గరికి పడినది, కాలము సంపూర్ణమైనది. మీరు ఏం చేయాలి? ఆ కాలము సంపూర్ణ కాకముందే దేవుని రాజ్యం సమీపించినది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది సువార్తలమ్మనని బైబిల్ చెప్తున్నదయ్యా. దేవుడు ఈ ఉదయ కాలమున మీకు అందరికీ తెలియపరుస్తున్నాడు. అందుకే అందరినీ పిలుస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ ఆరేళ్ల మీద ఎంతవరకు ఉన్నారు వారందరూ దేవుని పిల్లలే. కాబట్టి ఆ పిల్లలందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమే జరులారా అంటున్నాడు, నా వద్దకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని తెలియపరుస్తున్నాడయ్యా. ఆయన ప్రేమని మీరు అందరూ పొందాలనే ఈ ఉదయకాలమందు మేము క్రీస్తు సువార్తను మీకు ప్రకటించడానికి ఉదయకాలమందు క్రీస్తు దేవుని మాటలుగా మీకు అందరికీ ప్రకటిస్తున్నాం. అవును, ఆయన ప్రేమని ఇకనైనా పొందుతావా? ఈ లోకమే సాక్షితం అనుకొని బ్రతుకుతావా? యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించాలని దేవుని మాటలుగా మీకు అందరికీ తెలియపరుస్తూ మేము వెళ్ళిపోతున్నాం.